అలాగే నా పేరు మహేంద్ర బ్యాక్ మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో దీపికా పదుకునే గారు అండ్ కల్కి 2898 AD సినిమాకి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన ఇష్యూ గురించి మనకు అందరికీ తెలిసిందే. దీపికా పదుకునేని గెంటేశారు, తోసేశారు నిర్దాక్షిణ్యంగా. ఎందుకంటే ఆవిడకి కమిట్మెంట్ అనేది లేదు కాబట్టి, అంటే ఇంకా చాలా కమిట్మెంట్ కావాలి. సో అందుకే ఇంకా కుదరట్లేదు అన్నట్టుగా చెప్పారంటే కమిట్మెంట్ లేదనే కదా. సో ఇలాగా ఇదంతా కూడా నడుస్తూ ఉందన్నమాట. ఓకే, అయితే ఆవిడ పిఆర్ ఏదో కొంచెం ఆ తర్వాత కొంచెం ఏమంటారు ఆవిడని పాజిటివ్ యాంగిల్లో పుష్ చేయడానికి ట్రై చేసింది. అదేం వర్కౌట్ కాలేదు. ఏవో పాత ఇంటర్వ్యూలు అన్నీ తీసుకొని వచ్చి వాటిని పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు, అది కూడా వర్కౌట్ కాలేదు. సో ఇలాగ ఇదంతా నడుస్తుంది. ఆ తర్వాత ఆవిడ ఒక ఫోటో అయితే పెట్టింది షారుఖ్ ఖాన్తో. అండ్ ఆ టైంలో ఆవిడ కూడా కొంత ఏమంటారు కౌంటర్ ఇచ్చినట్టుగా ఇవ్వడానికి అయితే ట్రై చేసింది పాపం. బట్ అయినా కూడా పీపుల్ ఒకటే చెప్పారు, దీపిక ఆపిక అని. సో ఇంకా అలాగే ఉంది సిచ్యువేషన్. సో ఆవిడ ఏమో అది వర్కౌట్ కాలే ఆవిడ ఎంత ట్రై చేసినా కూడా. సో ఇంకా ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ టైంలో ఈ ఫేక్ ఫెమినిస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారనమాట ఆ ఇంటర్వ్యూలో. సో ఆ టైంలో ఆ ఇంటర్వ్యూ అయితే అడిగింది, దానికి ఈవిడైతే ఒక స్పందన అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్పందన గురించి ఇప్పుడు మళ్ళీ డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు ఆవిడ ఏం చెప్పింది అండ్ అందులో ఎంతవరకు లాజిక్ ఉందనేది కొంచెం మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఆవిడ అన్న మాటలు ఏంటో చూద్దాం. ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే క్లియర్గా, అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ 8 hour షిఫ్ట్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో ఉంది ఇండియన్ ఇండస్ట్రీలో. చాలామంది మేల్ సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 8 hours వస్తూ ఉంటారు. మార్నింగ్ ఒక టైంకి వస్తారు, ఈవినింగ్ ఒక టైంకి వెళ్ళిపోతారు, అంతే ఇంకా. అండ్ సాటర్డే సండేస్ వర్క్ చేయరు వాళ్ళు, ఓన్లీ రిమైనింగ్ డేస్ మాత్రమే వర్క్ చేస్తారు. సో ఎప్పటి నుంచో ఈ కల్చర్ ఉంది. అండ్ ఇప్పుడు నేను వచ్చి ఆ పాయింట్ చెప్తే దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఈ ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఆర్గనైజర్గా లేదు, డిస్ఆర్గనైజర్గా ఉంది. అంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇండస్ట్రీ అన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. తర్వాత ఇంకొకటి రీసెంట్గా కొంతమంది మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాగా 8 hours షెడ్యూల్సే పెట్టుకున్నారు. బట్ అవేవి కూడా హెడ్లైన్స్లోకి రాలేదు, అవేవి కూడా హైలైట్ అవ్వలేదు. నాది మాత్రమే హైలైట్ అయ్యిందని చెప్పి ఆవిడైతే చెప్తూ వచ్చింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే, సో మెనీ మేల్ సూపర్ స్టార్స్ ఆర్ డూయింగ్ దట్, వై నాట్ మీ? సో మెనీ మదర్స్ ఆర్ డూయింగ్ దట్, అంటే అట్లీస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ డూయింగ్ దట్, వై నాట్ మీ? నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు అడగకూడదు, నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? సో ఇది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆవిడ ఏంటంటే ఎప్పటి నుంచో అందరూ చేస్తున్నారు అందుకే నేను చేశాను అన్నట్టే చెప్పింది తప్ప, ఆవిడ బేసిక్గా ఒక సినిమాకి ఏది రిక్వైర్మెంటో, ఏది ఒక సినిమాకి అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అవసరం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నార్మల్ సినిమా ఉందనుకుందాం, లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలి సింపుల్గా, ఇప్పుడు రష్మిక మందానాని అంతకుముందు కొన్ని సినిమాలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ సర్లేర్ నీకెవర్లో ఆవిడ అంత ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు. సో ఈ సినిమాకి ఆవిడ టూ మచ్ డెడికేషన్, టూ మచ్ కమిట్మెంట్ చూపించాల్సిన అవసరం అయితే లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏమంటారు, ఆవిడ యానిమల్ సినిమా చేసింది చూడండి, తర్వాత పుష్ప చేసింది చూడండి. సో దాంట్లో ఆవిడ నుంచి ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ అవసరం, ఖచ్చితంగా అవసరం. సో అలాంటి సినిమాలకి ఎంత డెడికేషన్ చూపించాలో, ఎంత కమిట్మెంట్ చూపించాలో అంతా చూపించుకోవాలి. అవసరం లేని వాటికి ఓకేగా ఉన్నా పర్లేదు, సోసోగా ఉన్నా పర్లేదు. బట్ యూనో ఆవిడ జవాన్లో చేసినట్టు కల్కి యూనివర్స్లో చేస్తానంటే అవ్వదు. సారీ జవాన్ కాదు సార్, అది పఠాన్. ఈ మొత్తం అన్ని షారుఖ్ ఖాన్ సినిమాలే కదా, కొంచెం అటు ఇటుగా ఉంటుందండి అప్పుడప్పుడు. సో ఆ పఠాన్లో చేసినట్టు కల్కిలో చేస్తారంటే కుదరదు. అంతే కదా, ఇప్పుడు పఠాన్లో ఏముందబ్బా, బికినీ వేసుకొని తిరగడం, గన్ను పట్టుకొని టుప్పుక్ అనుకుంటూ కూర్చోవడం అంతే. ఇక్కడంటే యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు యాక్టింగ్ చేయడానికి బేసిక్గా టైం పట్టొచ్చు, జనరల్గా టైం పట్టొచ్చు. ఆవిడ బెటర్గా యాక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయిలేండి. బట్ ఐఎమ్ కంపేరింగ్ విత్ పఠాన్ కాబట్టి చెప్తున్నాను నేను అంతే. ఆవిడ చాలా మంచిగా యాక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. బట్ ఆవిడ మనం తక్కువ చేసి మాట్లాడలేం కానీ, అందుకే వాళ్ళు కూడా తీసుకున్నారు. లేదంటే వాళ్ళే ఎందుకు తీసుకుంటారు కానీ ఫస్ట్ పార్ట్కి అయినా కూడా కానీ. బట్ నా పాయింట్ ఏంటంటే
పఠాన్ తీసుకుంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చేసిన సినిమా కాబట్టి ఇప్పుడు పఠాన్కి నువ్వు టైం ఇచ్చినట్టు, పఠాన్కి నువ్వు డెడికేషన్ ఇచ్చినట్టు, పఠాన్కి నువ్వు ఏదైతే కమిట్మెంట్ చూపించావో అది సరిపోదు కల్కి సినిమాకి. ఎక్కువ యాక్టింగ్ చేయాలి, ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ బేసిక్గా పార్ట్ 2 ఏదైతే ఉందో అది మ్యాక్సిమం అమ్మ 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 అంటూ నీ చుట్టూనే తిరిగే ఛాన్స్ కూడా ఉంది. నీ కడుపులో ఉన్న కలికిని కాపాడటమే సినిమా అంతా కూడా ఉండేలాగా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకా ఎక్కువ డెడికేషన్ అవసరం అవుతుంటుంది, కమిట్మెంట్ అవసరం అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక షాట్ మొదలు పెడతారు. ఇప్పుడు మీకు రాజమౌళి గారి RRR విషయంలో నాకు తెలిసిన ఒక పర్సనల్ విషయం ఇది, మేబీ అందరికీ తెలిసే ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి, బయటికి చెప్పారో లేదో నాకు ఐడియా లేదు. బేసిక్గా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంది కదా, ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆ లారీ చూడండి, లారీ కదా ట్రక్ బేసిక్గా ఒక దగ్గర ఆగి ఉంటుంది, సౌండ్ వింటూ ఉంటారు, ఓకే అని చెప్పి ముందుగా వెళ్ళమంటారు, చెట్టు మంచి దూకుతారు, దూకిన తర్వాత స్పీడ్గా వస్తుంది ఆ ట్రక్, డోర్ పగల కొట్టుకుంటూ ముందుకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇట్లా తిప్పుతారు స్టీరింగ్, బండి ఇలాగ డ్రిఫ్ట్ కొడుతూ సైడ్కి తిరుగుతుంది బండి, అవునా? సో ఆ షాట్ ఏదైతే ఉందో అది బేసిక్గా కింద వీల్స్ పెట్టి చేశారు అదంతా కూడా. సో అదంతా కూడా క్లియర్. బట్ ఆ షాట్ని పొద్దున్న మొదలు పెడితే ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజమౌళి గారికి నచ్చట్లేదు, ఇంకా పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వచ్చి క్యారవాన్లోనే కూర్చున్నారు పొద్దు నుంచి రెడీ అయిపోయి వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకొని. ఇది నాకు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు చెప్పారు నాకు, యాక్చువల్లీ కూర్చున్నారు అంతే, ఏం లేదు. సాయంత్రం 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, రావట్లే ఆ షాట్, ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అవ్వట్లే. ఆ రోజు చేయలేదు కూడా షూట్. ఇప్పుడు నేను కాల్ షీట్ ఇచ్చాను, నేను నా రోజు వ్యర్థమైందని చెప్పి వాళ్ళిద్దరూ పోయి గొడవాడతారా ఇంత రాజమౌళి గారితో? అవ్వదు. ఒక్కొక్కసారి ఆ షాట్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఆగాల్సి ఉంటుంది. నువ్వు కడుపులో కల్కిని పెట్టుకొని పఠాన్ రేంజ్లోనే టైమింగ్స్ పెట్టుకుంటా, పఠాన్ రేంజ్లోనే బిల్డప్లు ఇస్తా అంటే అవ్వదు కదా. ఈ సినిమాకు డెడికేషన్ లెవెల్స్ అవసరం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ మైన్యూట్ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా తీసుకోవాలి, అప్పుడు మాత్రమే VFXలో ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అవన్నీ ఉంటాయి. అబ్బే అవన్నీ మనకు అనవసరం, బికినీ ఇవ్వండి వేసేస్తాను వెళ్ళిపోతాను అయిపోద్ది, అదైతే ఈజీ కదా నాకు. ఇట్లాగా మంచి సీన్లు అంటే ఎట్లా, అది ఇవన్నీ అనమాట. సో అలాగే ఉంటుంది, అది వాళ్ళకి అర్థం కావట్లా. ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క డెడికేషన్ లెవెల్ అనేది అవసరం అవుతుంది. సో దాన్ని బట్టి అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, సిచ్యువేషన్స్కి తగ్గట్టు మారాలి. దాన్ని అడాప్టబిలిటీ అంటారు, అది ఉండాలి మెయిన్. అది లేకపోతే ఇంకెందుకు? నువ్వు నార్మల్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఇది చేసుకునే బదులు నువ్వు 9 to 5 వచ్చి వెళ్ళిపోతానంటే నువ్వు హీరోయిన్ అవ్వడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు, నీకు ఫేమ్ ఎందుకు, డబ్బులు ఎందుకు? ఒకటి. సో డెఫినెట్గా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డెడికేషన్ ఉంటుంది, ఒక్కో ఇండస్ట్రీ ఒక్కోలా ఉంటుంది అనేది కూడా ఇల్లాజికల్ క్వశ్చనే, ఇల్లాజికల్ పాయింటే. బాలీవుడ్లో అట్లా మన వాళ్ళు కొంతమంది కామెంట్లు పెట్టారు, బాలీవుడ్లో ఇలా ఉంటుందేమో, టాలీవుడ్లో అలా ఉంటుంది. కాదు, సినిమాని బట్టి మారుతుంది. ఇప్పుడు నేను అనేది అది. ఇప్పుడు మిర్చి సినిమాకి పెట్టే ఎఫర్ట్ వేరు, బాహుబలికి పెట్టే ఎఫర్ట్ వేరు. రెండిట్లో ఉన్నది ప్రభాస్ గారి ఎఫర్ట్ మారుతుంది సినిమా కథను బట్టి, సినిమా స్కేల్ని బట్టి, సినిమాలో ఉన్న విజువల్స్ని బట్టి, సినిమా మీద డైరెక్టర్కి ఉన్న ఇమాజినేషన్ని బట్టి మారుతుంటుంది మొత్తం. సినిమాకి ఇది మారుతుంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మార్పుని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. క్యాస్ట్ అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. అది మానేసి నేను రీసెంట్గానే మదర్ని అయ్యాను, సో నేను ఏంటంటే 8 గంటలే చేస్తాను అది ఇదంటే అవ్వదు. సో అదొక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఎలాగూ కొంత డిలే అయ్యింది ఈ సినిమా. సో ఆవిడకి బేసిక్గా ఇప్పుడు అంత ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ కూడా ఏం లేదు. పోనీ డెలివరీ అయిన వెంటనే నిన్న డెలివరీ అయింది వాళ్ళు వచ్చి షూటింగ్ చేయమంటున్నాం అంటే అది కూడా లేదు కదా. ప్రభాస్ గారి సినిమా షూటింగ్ల పుణ్యమో ఏదో మొత్తానికైతే సినిమా అయితే డిలే అయిందిగా, అదైతే అవుతోందిగా అది. సో అట్లాంటప్పుడు మరి ఇంకేంటి మరి ఏటో సరే, ఇవన్నీ ఒక పాయింట్. ఇంకొకటి ఆవిడ ఉద్దేశం ఏంటి, మేల్ సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగానే మమ్మల్ని ట్రీట్ చేయాలి అన్నది ఒక పాయింట్ అయితే ఉంది ఆవిడ దాంట్లో. ఇప్పుడు దీని గురించి ఆమిర్ ఖాన్ గారు ఆల్రెడీ ఒకసారి క్లియర్గా చెప్పారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే రెవెన్యూ మోడల్, రెమ్యునరేషన్ మోడల్ మీద చెప్పారు. సో అది అన్నిటికీ వర్తిస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఒక సినిమాలో వర్క్ చేస్తున్నప్పుడు అందరూ కూడా చాలా రెస్పెక్టబుల్గానే బిహేవ్ చేస్తారు, ఒకరితో ఒకరు చాలా బాగుంటారు, అందులో నో డౌట్. అక్కడ ఇప్పుడు ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకునే గారు, కమల్ హాసన్ గారు, ఈ నలుగురు కనుక ఒక దగ్గర ఉన్నట్టయితే
ఈ నలుగురిలో ఎవ్వరు కూడా ఇంకొకరిని డిస్రెస్పెక్ట్ చేసుకోరు. రెస్పెక్ట్ అనేది ఉంటుంది అక్కడ. బట్ నువ్వు రెస్పెక్ట్లో కాకుండా నాకు ఈక్వాలిటీ ఎక్కడ కావాలంటే రెమ్యునరేషన్లో కావాలనడం, ఆయన హీరోకి 6 క్యారవాన్లు ఉన్నాయి కాబట్టి నాకు 6 క్యారవాన్లు ఉండాలనడం, హీరో 8 గంటలే వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి నేను 8 గంటలే వచ్చి వెళ్ళిపోతానడం, హీరోకి 3 అసిస్టెంట్లు ఉన్నారని చెప్పి నాకు 4 అసిస్టెంట్లు పెడతానడం, ఇంకా హీరోలైనా ఇంకా వాళ్ళందరికీ కూడా డబ్బులు వాళ్ళే ఇచ్చుకుంటారేమో. అట్లా కాదు, నీకు ఒక 25 మంది స్టాఫ్ ఉంటే వాళ్ళకి 6 వ్యాన్లు పెట్టాలి, వాళ్ళందరికీ 5 స్టార్ హోటల్లో ఫుడ్లు పెట్టాలి, స్టేయింగ్లు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రొడక్షన్ హౌసే భరించాలి. ఇలా నారియల్స్ ఎవరు చెప్పుకుంటారు. ఈ పాయింట్లు మాట్లాడతాం మళ్ళీ, ఎందుకంటే ఈ పాయింట్లు మాట్లాడితే అమ్మో నిజాలు బయటకు వచ్చేస్తే అది తప్పు ఈవిడదని తెలిసిపోద్ది. అప్పుడు అట్లా ఎట్లా అవుతుంది మళ్ళీ. సో పాయింట్ అదనమాట. ఇక్కడ ఏంటంటే నువ్వు అదే యాక్ట్రెస్, ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇప్పుడు రష్మిక మందాన కూడా రీసెంట్గా అదే చెప్పింది, ఒక్కొక్కసారి 36 అవర్స్ 48 అవర్స్ కూడా షూటింగ్లు అవుతూ ఉంటాయి. ఈరోజు పొద్దున్న వస్తాం, ఎల్లుండి పొద్దున్నకి వెళ్తాం ఇంటికి, ఏం చేస్తాం? షార్ట్ డిమాండ్ చేస్తుంది. ఇంకో పాయింట్ ఉంటుంది అబ్బా, ఇప్పుడు ఒక షార్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని కొంతవరకు తీశారు, ఒక 5%, ఒక 20%, ఒక 30% ఆఫ్ ద షార్ట్ ఫినిష్ అయిపోయింది. రిమైనింగ్ 70%కి ఒక చిన్న చేంజ్ అనేది అవసరమైంది, కాస్ట్యూమ్ పరంగా కానీ, లేదంటే మేకప్ పరంగా కానీ, లేదంటే ఆర్ట్ వర్క్ పరంగా కానీ, ప్రాపర్టీ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి చేంజ్ అవసరమైంది. షార్ట్ కంటిన్యూషన్ సిమిలర్ షార్ట్ అయినప్పటికీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజాసాబ్ వస్తుంది, దాంట్లో ట్రైలర్ ఇవన్నీ వచ్చాయి, టీజర్ వచ్చాయి కదా, దాంట్లో చూసుకుంటే ఇప్పుడు ఒక షాట్ ఉంది, ఒక షాట్లో ఫైట్ చేసేది ఉంటుంది. సో అలా ఫైట్ చేస్తున్నప్పుడు చేతిలో ఒక కొరడా, నిప్పున్న కొరడాను ఒకదాన్ని తీసుకొని దాన్ని ఇట్లా ఇస్తారు. ఇది ఒక సింగిల్ షాట్ కింద వస్తుంది. సో అప్పటిదాకా ప్రాపర్టీ అక్కడ లేకపోవచ్చు, ఆ ప్రాపర్టీని అప్పుడు అక్కడ పెడతారు, పెట్టిన తర్వాత దాన్ని తీసుకుంటారు, అట్లా చేస్తారు మొత్తం. లేదంటే ఆ ప్రాపర్టీ పిక్ చేసుకునే షార్ట్ కంటిన్యూషన్ కింద తీసుకోవడానికి చూస్తారు. ఇలా ఇవన్నీ నడుస్తాయి. సో ఆ గ్యాప్లో ఏమవుతుందంటే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ రిహార్సల్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ కొన్నిసార్లు కేవలం యాక్టర్సే కాకుండా చుట్టూ ఉన్న డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, మొత్తం సెట్ బాయ్స్, లైట్ బాయ్స్ అందరూ కూడా ఉంటారు. వాళ్ళ మటుకు వాళ్ళందరూ పనులు చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడో ఏదో పొరపాట్లు జరగచ్చు. సో వాటిని రెక్టిఫై చేసుకోవాలి, వాళ్ళందరికీ కూడా ఒక ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైట్ ఇలా ఫోకస్ అవుతుంది, సరే ఓకే, హీరో మొహం మీద ఫోకస్ అవుతుంది. బట్ తర్వాత మేము ఫ్రేమ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ లైట్ ఫోకస్ అంతా డబ్బు మీద పడాలి, ఇట్లా ఏదో చెప్తారు. సో ఇవన్నీ ఉంటాయి, అన్ని ప్రాక్టీసులు ఉంటాయి. ఈ ప్రాక్టీసులు అన్నీ చేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోద్ది. నువ్వు చెప్పిన ఆ 8 గంటలు ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ చెప్తున్నా, రెడీ అవ్వడానికి 1 గంట, చెఫ్ 1 ఫ్రూట్ బౌల్, ఓకే, సో దీనికి 1 పావు గంట, చెఫ్ బ్రేక్ఫాస్ట్, ఓకే, పూరి అండ్ సబ్జీ, దీనికి 1 పావు గంట కూడా కాదు, 20 నిమిషాల పైన అవుద్ది. చెఫ్ అని పిలిచి మళ్ళీ వాడికి మెనూ చెప్తారు చూడు, దానికి 1 పావు గంట అయిపోద్ది, వాళ్ళ పర్సనల్ చెఫ్లకి అక్కడ 1 పావు గంట అయిపోద్ది. తర్వాత మళ్ళీ చెఫ్ లంచ్ అరగంట, మళ్ళీ అరగంట తిన్నాక వెంటనే పోటీ రాగలరా, ఇంకొక అరగంట బ్రేక్, మళ్ళీ మేడం గారు ఇంకా తింటున్నారని చెప్పి వాడు బయటే చెప్పేస్తుంటాడు అసిస్టెంట్, లోపల కూడా వెళ్ళనీయడు, ఎందుకంటే ఆవిడ తినట్లేదని తెలిసిపోద్ది కదా. అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఈ ఈవినింగ్ అవుతుంది, ఫ్రూట్స్ వస్తాయి, మధ్యలో స్నాక్స్ వస్తుంటాయి, ఏవో వస్తూ ఉంటాయి. స్నాక్స్ అంటే వాళ్ళ హెల్తీ స్నాక్స్ కొన్ని ఉంటాయి, లైక్ డ్రై ఫ్రూట్స్, ప్లమ్ ఫ్రూట్స్, ఇట్లాంటివి అనమాట అప్పుడప్పుడు. అది తర్వాత ఖర్జూరాలు, డేట్స్, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి, అయ్యో తింటూ ఉంటారు. వీటికి 2.5 గంటల పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. మళ్ళీ మేకప్కు 1 గంట, 3.5 గంటలు నువ్వు అక్కడే పోగొట్టి మిగతా టైంలోనే నేను షూటింగ్ చేస్తా అని చెబితే, మిగతా టైంలో ఈ ప్రాక్టీసులకి పోతే నువ్వు వెళ్ళిపోతాను, నా టైం అయిపోయింది, నా కాల్ షీట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతానంటే ఎలా అవుతుంది? ఆ రోజుకి అది ఆపేసి వెళ్ళలేరు కదా, అది పెద్ద ప్రాబ్లం అది. సో అదే అంటున్నా. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఎప్పుడైనా సరే ఏమంటారు, ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మారాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి అదే అంటున్నా, షూట్ అనేది లేట్ అవ్వచ్చు, 5ంటికి అవ్వాల్సింది 8ంటికి అవ్వచ్చు, 9ంటికి అవ్వచ్చు, 10ంటికి అవ్వచ్చు. బట్ దానికి తగ్గ ఏమంటారు వర్తే ఉంటుంది కదా మీకు రెమ్యునరేషన్లో. సో మీరు అక్కడ ఉంటున్నారేమో, బట్ హీరోస్కి ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఏదైతే కష్టం పడుతూ వచ్చారో వాటి కారణంగా బిల్డ్ అయిన మార్కెట్ అండ్ వాటి కారణంగా బిల్డ్ అయిన రెస్పెక్ట్. ఇప్పుడు
ఒక హీరో థియేటర్కి ఒక 200 కోట్ల కలెక్షన్స్ తెప్పించగలడు, ఒక హీరోయిన్ థియేటర్కి ఒక 20 కోట్ల కలెక్షన్స్ తెప్పించగలదు అనుకుందాం. సో అప్పుడు ఆటోమేటిక్గా 200 కోట్లకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చైర్మన్, ఒక మేనేజరు, మేనేజింగ్ డైరెక్టరు, ఒక మేనేజరు, ఒక ట్రైనీ లెవెల్ ఎంప్లాయీ, ఈ నలుగురు ఒకటే బిల్డింగ్లో పనిచేస్తూ ఉండొచ్చు. బట్ చైర్మన్కి ఇచ్చినంత శాలరీ ట్రైనీకి ఇవ్వాలంటే ఎలాగవుతుంది? చైర్మన్కి ఏవైతే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయో అవి ట్రైనీకి ఇవ్వాలంటే ఎలాగవుతుంది? అది అవ్వదు. అది సినిమా అనేది అందరి వర్కే, అలాగే ఒక కంపెనీ నడవడం కూడా అందరి వర్కే. బట్ డెఫినెట్గా ఇది ఒక బిజినెస్. ఇది ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనేది ఆర్ట్, బట్ సినిమా చుట్టూ జరిగేదైతే బిజినెస్సే. అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ఇదే జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో మనం ఎంతవరకు మనం ఎర్న్ చేసుకోగలం అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మన క్రేజ్ని, మన మార్కెట్ని బిల్డ్ చేసుకొని అందరితో మంచిగా ఉంటూ వెళ్ళిపోతే అయిపోయింది. అట్లా కాకుండా లేదు నాకు 8 గంటలే కావాలి, 6 క్యారవాన్లు కావాలి, నా పర్సనల్ స్టైలిస్ట్కో వ్యాన్ కావాలి, ఆ తర్వాత అందరికీ 5 స్టార్ 25 మంది టీం వస్తారు, అందరికీ 5 స్టార్ హోటల్లోని రూమ్ ఇవ్వాలి, వాళ్ళని అక్కడ పడితే అక్కడ కాదు, మీరు హైదరాబాద్లో షూటింగ్ చేస్తుంటే తాజ్ బంజారాలో ఇవ్వాలి, లేదంటే ముంబైలో షూట్ చేస్తుంటే తాజ్ హోటల్లో గేట్వే దగ్గర తాజ్ హోటల్ ఇవ్వాలి. అవ్వదు. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరితే ఇలాగే జరుగుతుంది. అక్కడ పాయింట్ 8 hours అనేది ఒక్కటే కాదు కదా, బట్ దాన్నే హైలైట్ చేసి మాట్లాడి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ సైడ్ కవర్ చేసుకోవడానికి అది ఒక పాయింటే ఉంది కాబట్టి. మిగతా అన్ని చెప్తే వాళ్ళు అలాగే తిడతారని చెప్పి వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళే తిడతారులేండి, అది వేరే విషయం. సో అది ఆవిడ పాయింట్ అయితే. సో ఇంకా ఆవిడకి అర్థం కాదులే, మనం ఏం చేయలేం. అంటే ఆవిడ ఒక డైలమాలో ఉంది. సో ఆవిడ ఒక ట్రాన్స్లో ఉంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పఠాన్ కానీ, లేదంటే ఇప్పుడు ఈ కల్కి సినిమా కానీ, ఇవన్నీ కూడా ఆవిడ వల్ల 1000 కోట్లు వచ్చాయి అనే భ్రమలో ఉంది ఆవిడ. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాకు మహారాజ్ సినిమాలో మీకు గుర్తుందా, ఒక ఆవిడ ఒక ఐటమ్ సాంగ్ చేసింది. డాకు మహారాజే అనుకుంటా. సో ఆవిడ ఊర్వశి రూతేలా. సో ఆవిడ ఒక ఐటమ్ సాంగ్ చేసింది. అంటే ఒక సాంగ్ అయితే చేసింది, స్పెషల్ సాంగ్ లాగా. అయితే ఆ పాట బాగానే ఓకే, దబిడి దిబిడే ఓకే. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది, ఓకే, కలెక్షన్లో బాగానే వచ్చింది. ఊర్వశి వాళ్ళ అమ్మ తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని తెలుసా, మై డాటర్ ఈజ్ బిగ్గర్ దాన్, ఆవిడ పిల్ల పేరేది కియారా అద్వానీ. అంటే కియారా యాక్ట్ చేసిన సినిమా ఏదైతే ఉందో గేమ్ చేంజర్, అది ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు కాబట్టి, సో తినకి ఏంటంటే ఇది ఇట్లా వచ్చింది కాబట్టి తిన ఖాతాలో వేసేసింది ఆ కలెక్షన్స్ అన్నీ కూడా. ఊర్వశి రూతుల ఖాతాలో వేసింది వాళ్ళమ్మ. సో బాలీవుడ్ మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది యాక్చువల్లీ. అందుకే మన వాళ్ళు ఎవరు బాలీవుడ్కి వెళ్ళకపోతేనే బెటర్ యాక్చువల్లీ. సో ఆ బాలీవుడ్ మైండ్ సెట్తో అలా ఆలోచిస్తూ అదే భ్రమలో, అదే ఏమంటారు బావిలో కప్పల్లా బతికేస్తున్నాడు. దానికి మళ్ళీ ఇండియన్ ఇండస్ట్రీ అని పేరు ఒకటి. మళ్ళీ ఇండియన్ ఇండస్ట్రీ అంతా ఒకలా ఉండదమ్మా. మీ బాలీవుడ్లో ఎప్పుడో ఒకసారి అంబానీ డబ్బులు ఇస్తే ఖాన్లందరూ ఓ చోట కలవడం చూస్తాం, కానీ మా దగ్గర అలా కాదమ్మా. మా దగ్గర ఊరికే కలుస్తారు, పార్టీలు చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, అందరూ పర్సనల్గా ఫోన్ కాంటాక్ట్లో ఉంటారు, గ్రూపులు ఉంటాయి వాళ్ళకి అలా ఉంటారు. ఇక్కడ ప్రతి ఇండస్ట్రీ కంప్లీట్గా డిఫరెంట్. సో ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఇంతే అన్నట్టుగా పాయింట్అవుట్ చేయకూడదు. అండ్ ఇంకొకటి అదే చెప్తున్నా కదా, సో హౌ మచ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ యూ కెన్ పుల్ టు ద థియేటర్ అనే దాన్ని బట్టి ఏమంటారు కొన్ని మారుతాయి, డెఫినెట్గా మారుతాయి. అది కరెక్ట్ కాదు కదా, మరి అది ఏమంటారు సమానత్వం లేదు కదా అంటే, ఎస్ సమానత్వం లేదు. ఎందుకంటే నువ్వు కూడా హీరో ఎంతమంది ఆడియన్స్ అయితే పుల్ చేయగలుగుతాడో ఆయనతో సమానంగా నువ్వు పుల్ చేయలేకపోతున్నావు కదా. సో అట్లాంటప్పుడు అక్కడ సమానత్వం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఉండదు, అంతే. అది పాయింట్. ఇప్పుడు ఆవిడ ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీయమనండి హీరోయిన్ ఓరియంటెడ్గా, నాకు తెలిసి గర్ల్ ఫ్రెండ్గా కొద్దిగా బెటర్ కలెక్షన్లు వస్తాయేమో, బట్ అది కూడా తక్కువే వస్తుంది. ఇప్పుడు రష్మిక ఈజ్ ఎ స్టార్, యానిమల్ బ్లాక్ బాస్టర్ హిట్, పుష్ప 2 ఫెంటాస్టిక్ హిట్, ఇండియన్ ఇండస్ట్రీ హిట్, అది చాలా పెద్ద హిట్. వీటన్నిటిలోనే ఉంది ఆవిడ. ఎస్ రైట్, ఆవిడ అన్నింటిలోనే ఉంది. ఇప్పుడు అలాగని చెప్పి ఆవిడ ఒక సినిమా తీస్తే ఆవిడ సినిమాకి 1000 కోట్లు వచ్చేస్తే, ద గర్ల్ ఫ్రెండ్ సినిమాకి 1000 కోట్లు వచ్చేస్తే రావు. అదంతే. మార్కెట్ ఫోర్సెస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కోలా వర్క్ చేస్తాయి, ఒక్కో టైంకి ఒక్కోలా వర్క్ చేస్తుంది. సో ఆ టైంకి నీకు వచ్చిన సినిమాని బట్టి కూడా మ్యాటర్సే, అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. లేదు నేను ఇంతే, నా స్థాయి ఇంతే, నా టీం ఇంతే, నా క్యారవాన్లు ఇంతే, నా బడ్జెట్ ఇంతే అంటే అవ్వదు. అది మరి మ్యాటరు.
సో దాట్స్ గైస్, మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డ్రెస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై.